హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో సూపర్ క్రిస్పీ మురుకులు ఎలా తయారు చేయాలో చూద్దాం. క్రిస్పీ అంటే క్రిస్పీ చూడాలి, ఎంత క్రిస్పీగా వచ్చాయో. మీరు ఇంట్లో ట్రై చేయండి. దానికోసం ఒక హాఫ్ కేజీ బియ్యం పిండి అయితే తీసుకొని ఏం లేకుండా జల్లించుకోవాలి. ఇందులో ఒక కప్పు పుట్నాల పప్పును మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇలాంటి బరక ఉండకూడదు, మొత్తం స్మూత్గా ఉండాలి. ఇప్పుడు ఆ పుట్నాల పప్పుని బియ్యం పిండిలో వేసి అలాగే ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేడి చేసి ఇప్పుడు ఒక 2 కప్పుల వాటర్ను పక్కన బాయిల్ చేసుకోవాలి. గోరువెచ్చగా ఉంటే సరిపోతుందండి, ఎక్కువ వేడి అవసరం లేదు. ఇప్పుడు ఈ పిండిలో ఒక టేబుల్ స్పూన్ కారము, రుచికి తగినంత సాల్ట్, అలాగే కొంచెం పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. అలాగే కొంచెం వామును మెతుపుకొని వేసుకోవాలి, ఎందుకంటే అలా వేయడం వల్ల సూపర్ టేస్ట్ వస్తుంది, ప్లస్ స్మెల్ మంచిగా వస్తుంది. ఇప్పుడు మిశ్రమాన్ని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వేడి చేసుకున్న 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని మొత్తం అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. నాకైతే కొంచెం సాల్ట్ తక్కువ అనిపించిందండి, అందుకే మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఇలా ఉన్నప్పుడేనండి కొంచెం ఉప్పు కానీ కారం కానీ టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి, ఎందుకంటే తర్వాత మొత్తం పిండి మెత్తిపిన తర్వాత వేసుకోవడానికి కొంచెం కష్టమవుతుంది. అందుకని ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని పిండిని మెత్తగా స్మూత్గా సాఫ్ట్గా వచ్చేలాగా కలుపుకోవాలి. వాటర్ ఎప్పుడు కానీ కొంచెం వేసుకోవాలి, ఒకటేసారి వేసుకుంటే పిండి మొత్తం లూజ్ అయిపోయి మురుకులు సరిగా రావు. అందుకని ఇట్లా స్మూత్గా కలుపుకొని ఇలా కలుపుకోవాలి. ఎంత స్మూత్గా కలుపుకుంటే పిండి అంత సాఫ్ట్గా, మురుకులు అంత క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఇది మిశ్రమాన్ని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. చూడండి, అలా ఉండాలి అన్నట్టు. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ముక్కుడు పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక మురుకుల పావు తీసుకొని దానికి కొంచెం ఆయిల్ చుట్టూ అంతా అప్లై చేసుకొని ఈ పిండి మిశ్రమాన్ని అందులో మురుకుల పావులో వేసుకొని ఇప్పుడు వీటిని ఒక జల్లిగంటకు కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని జల్లిగంటపై రౌండ్గా వేసుకోవాలి. లేదంటే పేపర్ మైదా కానీ లేదంటే ఒక క్లాత్లో కానీ ఎలాగైనా వేసుకోవచ్చు, కాకపోతే నాకు ఈజీగా ఉంటుందని నేను అలా వేసుకున్నాను. ఇప్పుడు నూనె వేడయ్యాక అన్నీ అందులో వేసుకోవాలి. ఇవి మా బాబుకి ఇలా ఇష్టం అని ఒక స్టార్ లాగా ఇట్లా స్టార్తో ట్రై చేశాను. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ మురుకులు రెడీ. ఇది టీ టైంలోకి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎంత క్రిస్పీగా